Hello OTTians. Today's movie is Madras Karan, directed by Wali Mohan Das. ముందుగా ప్లాట్ ఏంటంటే సత్య అని ఊర్లో సెటిల్ అయిన ఒక ఇంజనీర్ తను లవ్ చేసిన అమ్మాయిని తను కలకన్నట్టే ఊర్లో పెద్దగా పెళ్లి చేసుకునే టైంకి హీరోయిన్ పెళ్లికి ముందు ఒక్కసారి కలుద్దామంటే వెళ్తాడు. అప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. దానివల్ల తన లైఫ్ ఎలా మారిపోయింది, ఆ యాక్సిడెంట్ లో ఏం జరిగింది, అసలు విక్టిమ్స్ ఎవరు, ఎలాంటి క్లాష్ ట్రిగర్ అయింది అనేది మీరు మూవీలో చూడొచ్చు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే అంతేం అనిపించలేదు గైస్, జస్ట్ బిలో యావరేజ్ ఫీల్స్ అంతే. పెళ్లి సీక్వెన్సెస్ తో చాలా బోరింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ నిహారిక గారితో ఏదో పెట్టాలి అనేలా అన్నెసరీ సాంగ్. ఇంకా మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కి వెళ్ళిన తర్వాత కొంత ఎంగేజ్ చేసిన ఎండింగ్ వెళ్లే కొద్దీ గ్రాఫ్ పడిపోయింది. అండ్ క్లైమాక్స్ అయితే మనకి ఇంత క్యూరియస్ గా వెయిట్ చేయించింది అండ్ హీరో ఎంత ఇబ్బంది పడింది దీని గురించా అనేలా డిసప్పాయింటింగ్ గా ఎండ్ చేశారు. ఒకసారి చూడాలనుకుంటే స్ట్రీమింగ్ ఆన్ ఆహా ఇన్ తెలుగు డబ్బింగ్. జనరల్ గా రివ్యూస్ లో నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటో అండ్ నచ్చని ఆస్పెక్ట్స్ ఏంటో చెప్తా. బట్ ఈ మూవీ వరకు నచ్చిన ఆస్పెక్ట్స్ ని నచ్చని ఆస్పెక్ట్స్ గా ఎలా మార్చారో చూద్దాం. ఫస్ట్లీ ప్లాట్ పాయింట్, మంచి ప్లాట్ పాయింట్ అండ్ ఇష్యూ కూడా సర్లే పర్వాలేదు అనుకునేది కాదు. ఆ సెటప్ బాగా చేసుకున్నారు. ఆ యాక్సిడెంట్ తర్వాత విక్టిమ్ కి సపోర్ట్ గా జనాలు రావడం, ఫ్యామిలీ గ్యాదర్ అవడం అండ్ హీరోకి విక్టిమ్ ఫ్యామిలీకి మధ్య వచ్చే సీన్స్, ఒక చిన్న పొలిటికల్ టచ్, ఇవన్నీ ఒక న్యాచురల్ వైబ్ ఉంటేనే బాగానే ఎంగేజ్ చేస్తాయి. అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. బట్ మూవీ వెళ్లే కొద్దీ ఇంకా ఏం జరిగిందో చెప్పండి రా బాబు అనేలా అంత ఎఫెక్టివ్ గా లేని ట్విస్ట్ తో ప్రొలాంగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ క్యారెక్టరైజేషన్స్ బాగా డిజైన్ చేసుకున్నారు అండ్ అలాగే ఎస్టాబ్లిష్ కూడా చేశారు. బట్ ఇక నా బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే క్యారెక్టర్స్ ఆర్క్ ని చాలా అన్ప్రెడిక్టబుల్ గా తీసుకుని వెళ్లారు. ఐ మీన్ హీరో క్యారెక్టర్ చాలా ర్యాండమ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. హెల్ప్ కోసం ఫ్రెండ్స్ ని రమ్మంటాడు, మీరు అవసరం లేదు వెళ్ళిపోమని వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. సింపుల్ గా చెప్పాలంటే మూవీ త్రూ అవుట్ ఇక్కడ రియాక్ట్ అవ్వకూడదు అనే చోట రియాక్ట్ అవుతాడు, ఇక్కడ రియాక్ట్ అవ్వాలరా బాబు అనే చోట సైలెంట్ గా ఉంటాడు. అనవసరమైన విషయాలకి గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఫైనలీ బిగ్గెస్ట్ లెట్ డౌన్ వచ్చేసి క్లైమాక్సే. ఇదంతా జరిగింది ఈ పర్సన్ వల్ల అని మనకు రివీల్ చేస్తారు. అక్కడి వరకు బానే ఉంది. కానీ మూవీ మొత్తం ఇంత పెద్ద కాన్ఫ్లిక్ట్ రేస్ చేసిన యాక్సిడెంట్ ని ఒక సింపుల్ ఇన్సిడెంట్ గా ప్రొజెక్ట్ చేశారు. ఎందుకు అది చాలా ఇన్కంప్లీట్ గా అనిపించింది. అది అలా రిప్రజెంట్ చేయడం స్టోరీ పరంగా అసలు అవసరమే లేదు. యాక్సిడెంట్ ని అలా వదిలేసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండేది కాదు. అండ్ మోర్ ఓవర్ అలా చేయడం వల్ల హీరో మూవీ అంతా అంత సఫర్ అవడానికి ఎలాంటి జస్టిఫికేషన్ లేకుండా పోయింది. హీరోకి ఈ సఫరింగ్ సరిపోదన్నట్టు, ఇంకా కావాలన్నట్టు చివరికి అసలు తప్పు ఎవరు చేశారో హీరోకి తెలిసిపోతుంది. బట్ చేసిన వాడికి తెలియదు. అండ్ వాడి గిల్ట్ ని కూడా హీరో మోసేలా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇంకా అది ఎలా ఉంటుందంటే ద టార్చర్ ఫర్ హీరో నెవర్ ఎండ్స్ అనేలా. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కి వస్తే తెలుగు డబ్బింగ్ బాగుంది. కానీ పెళ్లి సీక్వెన్సెస్ లో ఓవర్లాప్ లో వచ్చే వాయిసెస్ ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. బీజిఎం బై శామ్ సిఎస్ క్రూషియల్ సీన్స్ లో బాగుంది. సినిమాటోగ్రఫీ ఇస్ రీసెంట్. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే సత్యగా చేసిన షేన్ నిగమ్ ఆ క్యారెక్టర్ లో పెయిన్, సఫరింగ్ అండ్ గిల్ట్ ని పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేశారు. నిహారిక గారిది చాలా లిమిటెడ్ రోల్ అండ్ షీఈస్ ఓకే. అండ్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ వాళ్ళ రోల్స్ వరకు బాగానే చేశారు. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడను. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్ యోర్ laid back OTTN.